సార్ 2000 సంవత్సరం ఏప్రిల్ 27 20 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్లీ కేటీఆర్ అప్పుడు అమెరికాలో ఉండే. ఊహించారా పిఆర్ఎస్ పార్టీ ఈ దశకు వస్తుంది, 10 సంవత్సరాలు తెలంగాణ వస్తుంది, రూల్ చేస్తుందని చెప్పి? అప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ వదిలేసి తెలుగుదేశం పార్టీని వదిలేసినప్పుడు ఫ్రాంక్గా చెప్పండి, మీ తండ్రి రాజకీయ పైన మీద మీ ఒపీనియన్ ఏముండే? అప్పుడు నేను కాదు, మొత్తం భారతదేశంలోనే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఊహించని ఒక అనూహ్య పరిణామం అది. ఎందుకంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భారత్, ఆ రోజు సినిమా పాట ఒకటి ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. నిజంగా కూడా ఆ రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అంటే అది దుస్సాహసం, సాహసం కూడా కాదు. కేసీఆర్ గారి వయసు ఆనాడు 46 ఏళ్ళు, ఏది పార్టీ పెట్టినప్పుడు 46-47 సుమారు. ఎలాంటి పరిస్థితి అంటే మీరు చూస్తే, ఒకవైపు ఏమో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, మరొక వైపు జాతీయ స్థాయిలో ఆ రోజు దేశాన్ని వెళ్తున్న బీజేపీ ఎన్డీఏ రూపంలో, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, ఎన్డీఏ కన్వీనర్. తెలంగాణ అనే అంశాన్ని అప్పటికే ప్రజలు మర్చిపోయి 30 ఏళ్ళు అయింది. 71 ఉద్యమం తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ ఎవరు తీసుకున్న పాపాన పోలేదు. అంటే ఇన్ని త్యాగాలు చేసినా అల్టిమేట్గా మళ్ళీ తెలంగాణ అంటే రాజకీయ నాయకులు వాడుకుంటారు అనే ఒక అపనమ్మకం సమాజంలో. ఇవన్నింటికి మించి ఒకసారి తెలుగు రాష్ట్రాల చరిత్ర కూడా చూస్తే, ఒక్క ఎన్టీ రామారావు గారు మాత్రమే అప్పటిదాకా సక్సెస్ అయ్యారు పార్టీ పెట్టి, ఇంకెవరు కాలేదు. బట్ ఎన్టీ రామారావు గారి కంటే సినిమా గ్లామరు, ఎన్టీ రామారావు గారు అంటే కృష్ణుడు రాముడు అని చెప్పి ప్రజలు వాళ్ళ ఇళ్లలో పటాలు పెట్టుకునే పరిస్థితి, ఆయనకి సినిమా గ్లామర్ ఉంది. మిగతా వారితో పోలిస్తే కేసీఆర్ గారు అన్నాడు పార్టీ పెట్టినప్పుడు ఏముంది? మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, క్యాస్ట్ బేస్ లేదు, సినిమా గ్లామర్ లేదు. ఇష్యూ ఇస్ డిస్క్రెడిటెడ్, ఇష్యూ ఖతమైపోయింది అనే ఒక పరిస్థితి. అందులోంచి ఒక పార్టీ పెట్టి తెలంగాణ వస్తుంది అని కేసీఆర్ గారు చెప్తే చాలామందితో పాటు అందరం కూడా వస్తే మంచిదే, కానీ వస్తుందా అనే అనుమానం అందరికీ ఉండే. కానీ నిజంగా కూడా కేసీఆర్ గారు ఒక్క మాటలో చెప్పాలంటే, శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని ఒక రైటర్ ఉన్నారు, భరత్ రైటర్ డైరెక్టర్. ఆయన ఒక మాట అన్నారు ఫేమస్గా, అందరూ చరిత్ర సృష్టిస్తారు, కేసీఆర్ గారు జియోగ్రఫీ కూడా సృష్టించారు అని. నిజంగా కూడా కేసీఆర్ గారు మరి దశాబ్దాల ప్రజల కల నెరవేర్చడమే కాదు, శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. మీ ఒపీనియన్ ఏముండే అప్పుడు? తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రిజైన్ చేయమన్నారా, వద్దన్నారా? నేను అప్పుడు ఇక్కడ లేను, నేను చదువుకుంటున్నాను. సో నేను ఎక్స్టెన్సివ్గా మాట్లాడే అవకాశం అయితే రాలేదు. నేను అప్పుడు 2001లో అప్పుడే అయిపోయింది, నా ఎంబీఏ అయిపోయి ఉద్యోగం ప్రారంభించిన నేను. కాబట్టి నాకు వ్యక్తిగతంగా వాళ్ళు వీళ్ళు చెప్తే తప్ప, నేను అప్పుడు తెలుసు కదా, అమెరికా నుంచి ఫోన్ కాల్స్ అంటేనే అప్పుడు పెద్ద కథ. ఇప్పుడంటే ఏముంది, ఫేస్ టైంలో అదే అంటున్నా, పెద్ద కథ అది. సో అంత ఎక్కువగా మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఆ మధ్యలో నేను ఇండియాకు కూడా రాలేదు. సో ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా కొత్తగా ఒక పార్టీ వస్తోంది, తెలంగాణ సాధన అనే ఒక ఎజెండాతో అనే అంశంలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉండే. బట్ ఎస్, అనుమానాలు ఉండే, అవుతుందా, ఇది రిస్క్ ఏమో, ఇవన్నీ ఉండే. తప్పే, అబద్ధం ఎందుకు చెప్తాను, కానీ రిస్క్ ఏమో అనే ఒక ఫీలింగ్ కూడా ఉండే. కానీ అల్టిమేట్గా మాత్రం మా నాన్నగారు ఏది తీసుకున్నా అల్టిమేట్గా ఆయన పూర్తిగా లీనమై పనిచేస్తారు కాబట్టి ఒక విశ్వాసం కూడా ఉండే. మేబీ హీ ఈజ్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు సక్సీడ్ అని.